తిని అట్లే తిని. హాయ్ గైస్, మనం ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న అరకు టూర్ అయితే ఈ రోజుకి వెళ్ళబోతున్నాం. మా గ్యాంగ్ అంతా రెడీగా ఉంది జర్నీ స్టార్ట్ చేయడానికి. జర్నీ స్టార్ట్ చేయాలంటే ముందుగా పెట్రోల్ ఉండాలి కదా, అందుకని పెట్రోల్ బంక్ వచ్చి ఫుల్ ట్యాంక్ చేసేసాం. మా జర్నీ అయితే 10కి స్టార్ట్ చేసాం, ఇప్పుడు 12 అయితే అవుతుంది. మా కోసం ఎవరో టీ టైం అయితే తెరిచి ఉంచినట్టున్నాడు. వేడిగా హార్లిక్స్ తాకి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. మేమైతే ఆల్మోస్ట్ వనజంగ్ దగ్గరికి వచ్చేసాం. చూసాక టెంట్ హౌస్లో అందరూ డీప్ స్లీప్లో ఉన్నట్టున్నారు. మీరు కూడా మీ గ్యాంగ్తో టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియో పూర్తిగా చూడండి. మంచు అయితే చాలా గట్టిగా పడుతుంది, మీరు ఫుల్ ప్రొటెక్షన్తో రండి, లేకపోతే దెబ్బ అయిపోతారు. వనజంగి ఎంట్రీ టికెట్ అయితే వెహికల్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మార్నింగ్ 5 ఎలా అవుతుంది. వ్యూ చూడండి ఎలా ఉందో. వచ్చేటప్పుడు బాగా చీకటిగా ఉండడం వల్ల ఎలా ట్రెక్కింగ్ చేసామో చూపించలేకపోయాం. వనజంగి వ్యూ పాయింట్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 3 km అయితే నడవాల్సి ఉంటుంది. మార్నింగ్ 9 అవుతున్నా ఇంకా మంచు పడుతూనే ఉంది. మేమైతే ఎలాగోలా మెల్లిగా నడుచుకుంటూ బైక్ పార్క్ చేసిన దగ్గరికి అయితే వచ్చేసాం. మా పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోయింది, మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయాల్సిందే. దారిలో అయితే టిఫిన్ షాప్ కనబడింది, టిఫిన్ చేసేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాం. మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చాపరాయి వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఈ వాటర్ అక్కడికి వెళ్తుంది. చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే అరకు వెళ్తున్న రూట్లో రోడ్డు పక్కనే ఉంటుంది. నైట్ మొత్తం మాకు నిద్ర లేకపోవడం వల్ల మేమైతే ఒక రూమ్ తీసుకున్నాం. 2 రూమ్స్కి అయితే 3000 అయితే పే చేసాం. అరకు వచ్చి బొంగులా చికెన్ తినకపోతే మాట వచ్చేస్తుందని బొంగులా చికెన్కి అయితే వచ్చాం. మనమైతే ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం. మేమైతే ఇక్కడ బాణాలు కొట్టడానికి అయితే వచ్చాం. మా వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు, ఒకడు కాలుకో కొడుతుండు కాదు, కరెక్ట్గా అదే పోకలో వెళ్ళిపోతుంది. తగలకుండా ఎడిటో వెళ్ళిపోతాను, ఒకడు సరిగ్గా కొట్టలేదు. మీరు కొట్టడానికి వచ్చారా ఫోటోలు తీసుకోవడానికి వచ్చారా? కొట్టింది తక్కువ ఫోటోలు ఎక్కువ బాబు. రెండే డాన్స్ చేయండి రే. మాకు ఇచ్చిన టైం అయిపోయింది, రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. టిఫిన్ అయితే తినేసాం, ఇప్పుడు కాఫీ ప్లాంట్స్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి చూస్తుంటే లొకేషన్ మొత్తం వేరే లెవెల్లో ఉంది. మా వాళ్ళిద్దరు ఏమైనా ఇక్కడ కూర్చున్నారు, ఫ్లవర్తో చల్లేస్తుండే. అరకు వచ్చేటప్పుడు మెయిన్ చూడాల్సిన వ్యూ పాయింట్ ఏదైనా ఉంది అంటే కటిక వాటర్ ఫాల్స్ మాత్రమే.
గట్టిగా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే బైక్ 20 రూపీస్ స్టార్ట్ చేస్తాం. బైక్స్కి అయితే ఇక్కడ వరకే ఎలా ఉంది. గట్టిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇంకా 1 km నడాల్సి ఉంటుంది. ಇಲ್ಲಿ ಬಸ್ತಾನ भैया क्रोल आगोंदे మా అరకు టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది.